వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండో రోజు సిఐడి విచారణకు నారా లోకేష్. లాయర్ సమీక్షంలో లోకేష్ ని సిఐడి అధికారులు విచారణ. చంద్రబాబుపై కక్ష సాధింపు అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ అయ్యాడు అన్న సజ్జల. ఆయన వల్లే టీడీపీ సర్వనాశనం, కాపాడడం ఎవరి వల్ల కాదు అన్న మంత్రి అంబటి. జగన్ రెడ్డికి ఓటమి భయంతోనే చంద్రబాబు అక్రమ అరెస్ట్. గడప గడపకు వచ్చే ఎమ్మెల్యేలను ప్రజలు చొక్కా పట్టుకోండి అన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో సిఐడి ఎదుట నారా లోకేష్ రెండో రోజు విచారణకు హాజరయ్యారు. నిన్న మొదటి రోజు లోకేష్ ను సిఐడి అధికారులు ప్రశ్నించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోకేష్ ను సిఐడి అధికారులు విచారించారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు ద్వారా హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా నారా లోకేష్ వ్యవహరించారని సిఐడి ప్రధాన అభియోగం. దీనికి సంబంధించిన మొదటి రోజు విచారణ కొనసాగింది. రెండో రోజు హైకోర్టు ఆదేశాల ప్రకారం లాయర్ సమక్షంలో లోకేష్ ని సిఐడి అధికారులు విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. విచారణలో మధ్యలో గంట పాటు లంచ్ విరామం ఇచ్చారు. लेडीज చంద్రబాబు ఏమన్నా విప్లవ వీరుడా? అవినీతి చేసి జైలుకు వెళ్లిన వ్యక్తి అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్టుకు కక్ష సాధింపు అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ మండిపడ్డారు. 2018లోనే ఈ స్కామ్ ను జీఎస్టీ వాళ్ళు బయటికి తెచ్చారని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు సీఎంగా ఉండి 300 కోట్లు దోచేశారని ఆరోపించారు. దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయని, అవి నిరూపణ అయ్యాకే అరెస్ట్ జరిగిందని తెలిపారు. ఆధారాలు ఉన్నాయి కనుకే కోర్టు రిమాండ్ విధించిందన్నారు. ప్రైమా ఫేసి సాక్ష్యం ఉందని చేశాక దానికి సంబంధించి నెక్స్ట్ విచారణలోనో కోర్టు విచారణలో తనకు కావాలని ప్రూవ్ చేసుకోవచ్చు. ఈలోగా ప్రజా కోర్టులో ప్రజల ముందు నా నిర్దోషిత్వం ఇది, నా అని కూడా వదలడానికి లేదు. వీళ్ళు మళ్ళీ అది అతి తెలివితో మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. ఆయన సంబంధం ఉందని ఇంత తెలిసినా జరిగిండొచ్చు. చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి? గవర్నమెంట్ అంటే చాలామంది ఉంటారండి. చంద్రబాబు గారికి ఏం సంబంధం ఉంది? లేదా క్యాబినెట్ అప్రూవ్ చేసింది, క్యాబినెట్ అప్రూవ్ చేసిన దానికి ఏం సంబంధం? కాబట్టి ఆయన అడగకూడదు. అడగొచ్చా లేదా ఒకటి కోర్టులో తెలియదు, అది వేరే తెలుస్తుంది. దీని గురించి ఏమనుకోవాలి, అడగొచ్చా లేదా, ఏం చేశాడు లేదా అనేది ఒక తీర్పు ఇవ్వాల్సిన. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. టీడీపీ సర్వనాశనం కావడానికి ప్రధాన కారణం లోకేష్ అని పేర్కొన్నారు. టీడీపీని కాపాడడం ఎవరి వల్ల కాదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికైనా గమనించాలని సూచించారు. నోరు పారేసుకోకుండా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించారు. గుంటూరులోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ వందల వేల కోట్లు దోచుకున్నారని ఆధారాలున్నాయి కాబట్టే అరెస్టు చేశారని తెలిపారు. కక్ష సాధింపు అవసరం లేదన్నారు. ఎన్నికల ముందు కక్ష సాధింపు ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఏ బలం ఉందని టీడీపీకి మద్దతిస్తాడని నిలదీశారు. పెళ్లికి వెళ్తూ పిల్లిని ఎవరైనా వెంట పెట్టుకుని వెళ్తారా అని ప్రశ్నించారు. వేచి చూస్తే పార్టీలో అందరికీ పదవులు వస్తాయని, అందుకు అప్పిరెడ్డే ఒక ఉదాహరణ అని చెప్పారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. అక్టోబర్ 26 నుండి బస్సు యాత్ర చేస్తున్నామని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. మరలా జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. వారి గౌరవార్థం ఈరోజు అందరం కూడా గుంటూరులో ఉన్న పార్టీ మిత్రులందరూ కూడా కలుసుకొని అప్పిరెడ్డి గారిని సత్కారం చేసుకొని అంబటి రాంబాబు గారి నాయకత్వంలో పార్టీ విషయాలు కూడా చర్చించుకొని భవిష్యత్తులో గుంటూరు జిల్లాలో, పాత గుంటూరు జిల్లాలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని అభివృద్ధి చేయాలి, రేపు 26 నుంచి బస్సు యాత్ర, వై నీడ్స్ జగన్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్లాలనే విషయాల పట్ల చర్చించుకున్నాం. ఈ సందర్భంగా అప్పిరెడ్డి గారికి ఇప్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు జిల్లా తరఫున తెలియజేస్తూ, అప్పిరెడ్డి అంటే పార్టీ నిర్మాణంలో పార్టీ ఎప్పుడు కార్యకర్తలతో ఉండే మనిషి. అలాంటి మనిషికి మంచి గౌరవాన్ని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మా అందరి అభిప్రాయం. ఆ విషయాలన్నీ షేర్ చేసుకొని భవిష్యత్తులో ఉమ్మడి జిల్లాలో 17 సీట్లు ఉన్నాయి. 17 సీట్లు గెలిచే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయాల్ని చర్చించుకోవడం జరిగింది. మిత్రులు లేళ్ల అప్పిరెడ్డి గారు చిరకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి శాసన మండలిలో విప్పుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని వారికి తేనేటి విందు చేయటం, 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నది ఏమిటంటే, వేచి ఉంటే ఎవరికైనా పదవులు వస్తాయి ఓర్పుగా అని నిరూపించిన వ్యక్తి లేళ్ల అప్పిరెడ్డి గారిని మనం చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉండి అనేక ఆటుపోట్లకు గురై శాసన మండలి సభ్యులుగా, తరువాత విప్పుగా ఈరోజు ఒక ఉన్నత స్థానాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి లేళ్ల అప్పిరెడ్డి గారు. ఆయన విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఒకసారి ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నమ్మకంగా, దృఢంగా నిలబడితే తప్పనిసరిగా ఏదో ఒక రోజున ఒక మంచి హోదా వస్తుంది అనేటువంటి భావన కార్యకర్తల్లో కలగటానికి అప్పిరెడ్డి గారి ఒక ఉదాహరణ ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అరెస్టు మాట విని గుండె చచ్చిపోయాడు ఒక ఆయన. మొత్తం లెక్కేశారు, 100 మంది లెక్కేశారు. ఉన్నారు 100 మంది 200 మంది ఏమండి చచ్చిపోయారంట. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఆ మాట విని, ఆ వార్త విని
వందల మంది చచ్చిపోయారంట. జగన్ రెడ్డికి ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం సత్తెనపల్లిలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పాలనలో దోపిడీ, అక్రమ కేసులు పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు. గడప గడపకు కార్యక్రమానికి వచ్చే ఎమ్మెల్యేలను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను ప్రజల్లో వస్తున్న ఆదరణను తట్టుకోలేక అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. కేసీఆర్ గత ఎన్నికల్లో సహకరించాడని, ఆంధ్రాకు అన్యాయం చేస్తూ జగన్ సహకరిస్తున్నాడని వివరించారు. చంద్రబాబును ఎక్కువ రోజులు జైల్లో ఉంచేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని, పసలేని కేసులు, ఆరోపణలతో చంద్రబాబు, లోకేష్ను ఇబ్బంది పెడుతున్నారన్నారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారాయణ, లోకేష్ లింగమనేనికి సంబంధం లేదని, చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్లో సరైన సాక్ష్యాలు లేవు. అరతడి పంటకు సాగునీరు ఇస్తానని ఇంతవరకు మంత్రి అంబటి రాంబాబు పట్టించుకోలేదు. రాష్ట్రంలో రైతులు పంటలు వేసుకునే పరిస్థితి లేదు అని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కాగానే ఆంధ్ర రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తాన్ని కూడా హైదరాబాద్ పారిపోయేటట్టు చేసి, ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసి హైదరాబాద్ని అభివృద్ధి చేసే దాని విషయంలో నువ్వు పూర్తిగా కేసీఆర్కి సహకరించావు. అలాగే ఈ రాష్ట్రంలో పరిశ్రమలన్నింటినీ కూడా తరిమి కొట్టి హైదరాబాద్లో పరిశ్రమలు వచ్చేటట్టు విధంగా ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేశావు. అలాగే ఇవాళ పల్నాడు జిల్లాలోని రైతుల్ని కృష్ణా జలాల విషయంలో నువ్వు నోరు మెదపకుండా ఆ రోజు కేసీఆర్ ప్రపోజల్ పెట్టినప్పుడు నోరు మెదపకుండా పల్నాడు జిల్లా మొత్తాన్ని కూడా ఇవాళ రైతుల్ని సర్వనాశనం చేయడానికి కూడా సిద్ధపడింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. నువ్వు ఏ రకంగా అయితే నీకు ఎన్నికలకి ఫండ్స్ సహాయం చేశాడని చెప్పేసి ఆ కృతజ్ఞత తీర్చుకోవడానికి ఒక పక్క నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకుంటా, ఇంకొక పక్క హైదరాబాద్ని డెవలప్ చేయడానికి, కేసీఆర్ని డెవలప్ చేయడానికి నువ్వు కుట్ర పన్ని మీ ఇద్దరు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి మీది కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కృష్ణా జలాల విషయంలో నువ్వు చేసినటువంటి పల్నాడు రైతులకు నువ్వు చేసినటువంటి ద్రోహం, అది పల్నాడు రైతు అనేటువంటి వాడు ఎవడైనా సరే, ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మీ గడపకి వస్తే చొక్కా పట్టుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా రైతులకు పిలిపిస్తా ఉన్నాను. 6 తడిస్తానని 5 రోజులైనా కుడి కాలువ, ఓ పక్క ఎడమ కాలువ వదిలి చాలా రోజులైంది, ఇంకొక పక్క 3 సంవత్సరాల కాల పరిమితి, 45 సంవత్సరాల వయో పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఏపీ వెలుగు యానిమేటర్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గుంటూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 36 గంటల ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీ వెలుగు యానిమేటర్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఏపీ వెలుగు యానిమేటర్స్కు కనీస వేతనం 26,000 అమలు చేయాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వర్ధిల్లాలి యానిమేటర్ల ఐక్యత, పరిష్కరించాలి యానిమేటర్ల సమస్యలను, రద్దు చేయాలి 3 సంవత్సరాల కాల పరిమితి, 45 సంవత్సరాల వయో పరిమితి, ఇవ్వాలి కనీస వేతనం 26,000, ఇవ్వాలి కనీస వేతనం. నాన్ ఫార్మింగ్ టార్గెట్లతో యానిమేటర్లను వేధించవద్దు, నాన్ ఫార్మింగ్ టార్గెట్లతో యానిమేటర్ రద్దు చేయాలి 3 సంవత్సరాల కాల పరిమితి, 45 సంవత్సరాల వయో పరిమితి, టార్గెట్లతో వేధించవద్దు, నాన్ ఫార్మింగ్ టార్గెట్లతో యానిమేటర్లను వర్ధిల్లాలి యానిమేటర్ల ఐక్యత, అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీ అమలు. యానిమేటర్ల సమస్యలు పరిష్కరించమని రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా యానిమేటర్లుగా మేము అడుగుతున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకని
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 36 గంటల ధర్నా కలెక్టరేట్ దగ్గర చేయడానికి ఈరోజు పిలిపించింది. దానిలో భాగంగా ఈరోజు ఆందోళన చేయడం జరుగుతుంది. ప్రధానంగా యానిమేటర్లుగా కోరేది ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఇస్తున్నామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. కానీ వాస్తవంగా 8,000 రూపాయలు మాత్రమే యానిమేటర్లకు జీతం ఇస్తున్నారు. అది కూడా రెగ్యులర్గా ఇవ్వట్లేదు. ఇప్పటికీ అనేక మందికి సంవత్సరాలకి 12 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 10,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రెండో డిమాండ్ ఫార్మింగ్ నాన్ ఫార్మింగ్ పేరుతో ఈరోజు యానిమేటర్లను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలను కూడా అప్పుల ఊబిలోకి దించే విధంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. కాబట్టి ఫార్మింగ్ నాన్ ఫార్మింగ్ టార్గెట్స్ పెట్టి వేధించే విధానాన్ని మానుకోవాలని చెప్పేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా సబ్సిడీ ఇవ్వకుండా అదనపు ధరలు పెట్టి ఈ టార్గెట్స్ పెట్టి గేదెలని మాకు కొన్ని డిమాండ్స్ మీద మేము ఈ రోజున 36 గంటల ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది సిఐటియు రాష్ట్ర కమిటీ వాళ్ళు. అందువల్ల గుంటూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. మాకు మొదటిగా గౌరవ వేతనాలు కొన్ని నెలలుగా పెండింగ్ ఉన్నాయి. ఆ గౌరవ వేతనాలు చెల్లించాలి. ఫాము నాన్ ఫామ్ అని టార్గెట్స్ పెడుతున్నారు. ఆ టార్గెట్స్ని రద్దు చేయాలి. ఎందుకంటే పని భారం వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా విఓఏలు చాలా ఇబ్బంది పడుతున్నారు యానిమేటర్స్. ఆ ఇబ్బందిని తొలగించాలి. తర్వాత కోళ్లు పెంచడానికి, గేదెలు పెంచడానికి సరైన సదుపాయాలు గ్రూప్ సభ్యులకి లేకపోవడం వల్ల వాళ్ళు నిరాకరించడం జరుగుతుంది. వాళ్ళు నిరాకరించిన దాన్ని మాకు మా సిఐటి సైకో మనస్తత్వంతో ప్రజలను, ప్రజాప్రతినిధులను పట్టి పీడిస్తున్న జగన్ రెడ్డి సంగతిని రేపటి నుండి ప్రజాక్షేత్రంలో తేలుస్తామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. బుధవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం కోవెలమూడి రవీంద్ర మాట్లాడారు. నిన్న జగన్ రెడ్డి బహిరంగ సభలో చంద్రబాబు అరెస్టు గురించి తనకు తెలియదని, అరెస్టు సమయంలో తాను లండన్లో ఉన్నానని చెప్పి రాజకీయ లబ్ధి కోసం ఆత్మరక్షణలో పడ్డానని అన్నారు. ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలు కూడా చంద్రబాబు అరెస్ట్ అక్రమమని గలము ఎత్తుతున్నారన్నారు. త్వరలో నావను ముంచిన జగన్ రెడ్డి నాయకత్వంలో ఎవరు ఉండరన్న విషయం జగన్ రెడ్డి గుర్తించుకోవాలని విమర్శించారు. ఏనాడు ఒక పెద్ద సంస్థను ఆంధ్రప్రదేశ్కు తేలేని వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా బాబును అరెస్ట్ చేశారని, ఇక ప్రజలు ఇది సహించే పరిస్థితుల్లో లేరని, వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లిస్తున్నట్లయితే వైసీపీ పాలనలో ప్రజలంతా అష్టకష్టాలు పడుతున్నారన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు సాంఘీభావం తెలిపారు. మేము కూడా వివిధ రూపాల్లో జగన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్, కనుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 300 బిల్లు కరెంటు బిల్లు దాటిందని ఎంతమంది పాపం మధ్యతరగతి పేదవాళ్ళు రోడ్డున పడ్డారు. పెన్షన్ రావట్లేదని తీసేసావు. అమ్మఒడి ఇద్దరు కన్నావు, ఇప్పుడు సగం ఒకళ్ళకి ఇచ్చావు. దాంట్లో మళ్ళీ 30 ఇస్తున్నావు. ప్రతిదీ పోతే కదా నువ్వు, ప్రతిదీ బాధుడే నువ్వు, ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి. ఈ విధంగా అన్యాయంగా ఒకదాని మీద ఒక కేసులు పెట్టి నువ్వు చేసేది శూన్యం. మేము ప్రజాక్షేత్రంలోనే నీ గురించి తెలుసుకుంటాం. మేము రోజు రేపు నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వు చేసే అరాచకాలేంటి, నువ్వు చేసే నేరాలేంటి, నువ్వు చేసే దోపిడీ ఏంటి, ఎంత అవినీతి చేసావు ఇప్పటివరకు ఈ 4.5 సంవత్సరాల్లో, ఏ విధంగా అవినీతి చేసావు. నిన్న బీజేపీ వాళ్ళు కూడా నీ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఈ యొక్క మద్యపాన పాలసీ మీద అని చెప్పిచ్చారు. ఇవన్నీ కూడా విచారించి నిన్ను తిహార్ జైల్లో వేసినా కూడా పాపం లేదని చెప్పి ఇప్పటి వాళ్ళని ఎంత కఠినమైన శిక్ష ఉంటే ఆ శిక్షకు అర్హుడు ఎవడే అంటే జగన్ రెడ్డి ఒక్కడే. ఎందుకంటే ఎంతమంది ఎస్సీల మీద అరాచకాలండి, ఎంతమంది చనిపోయారు మైనార్టీలు. ఆ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి జడ్జి రామకృష్ణ దగ్గర నుంచి మీరు విచారించండి. ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో. నువ్వు ఎవరి మీద తగిన చర్య తీసుకున్నావు? అరే మాస్క్ అడిగినందుకే ఒక ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాడిని ప్రాణం తీసుకున్నావు. వాడికి పిచ్చెక్కిందన్నావు డాక్టర్కి. ఈ విధమైన అన్యాయాలు అక్రమాలు చేస్తా నువ్వు ఎక్కడ ఎట్లా ఏ మొహం పెట్టుకుని నువ్వు ఇంటింటికి వెళ్ళి అడుగుతావు? ఏంటి నువ్వు ఇచ్చే భరోసా చెప్పు. నువ్వు డబ్బులు కాజేయటమా? ప్రజా డబ్బులు. ముఖ్యమంత్రి ప్రజా సొమ్ము కాజేసిన వాడు ఏకైక అవినీతి చక్రవర్తి ప్రపంచంలో జగన్ రెడ్డి ఒక్కడే. మేము దీన్ని పూర్తిగా జగన్ రెడ్డి చేసే యొక్క అరాచకాలని ఎండగడతాం, ఇంటింటికి వెళ్తాం. మరలా చంద్రబాబు గారు నాయుడు ముఖ్యమంత్రి కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 32 రోజులు అయిపోయింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, జగన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని ఎవరు చెప్పారు? ప్రభుత్వ సొమ్ము ఎక్కడికి వెళ్ళింది?
ప్రభుత్వ సొమ్ము ఒప్పందం చేసుకుంది డిజైన్ టెక్ సంస్థ. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. బుధవారం గుంటూరు నగరంలో తనను కలిసిన మీడియాతో మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు అసౌకర్యం కలుగుతున్నట్లు టీడీపీ శ్రేణులు ఏ విధంగా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు గోడలు దూకి టీడీపీ శ్రేణులు చూశారా అని నిలదీశారు. చట్టానికి అందరూ సమానమే అని, తప్పు చేసినప్పుడు శిక్షకు పాత్రలు కాక తప్పదని అన్నారు. అయినా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అయినా లేదా మాజీ ప్రధానమంత్రి అయినా చట్టానికి అందరూ సమానమే అని చెప్పేసి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో దొంగలాగా దొరికి ఈరోజు జైలు పాలయ్యాడు. దగ్గరగా 4 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. నేను ఈరోజు ఉదయం టీవీల్లో కొన్ని ఛానల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిబేట్లో కానీ లేకపోతే వాళ్ళకు అనుకూలమైన పత్రికల్లో కూడా చంద్రబాబు గారికి ఫ్యాన్ లేదు, ఆయన డిప్రెషన్లోకి వెళ్ళాడు, ఆయన డీహైడ్రేషన్ అయ్యింది అని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏమైనా గోడ దూకి చూసారా? అంటే వీళ్ళు రాజమండ్రి జైల్లో వీళ్ళు గోడ దూకో లేదా డ్రోన్ కెమెరాలు పెట్టి ఈ తెలుగుదేశం ఈ పచ్చ చొక్కాలోకి వెళ్ళి చూసారా? ఆయనకి చెమట పోస్తుందని, లేకపోతే ఆయన డిహైడ్రేషన్ అయిందని, లేదా ఆయన దురద పడుతుందని, లేదా ఆయనకి పొద్దున్న విరోచనం సరిగ్గా రాలేదని ఇవన్నీ వాళ్ళు చూస్తారు. వెళ్ళి ఏమండి ఇవన్నీ ఈ తెలుగుదేశం వాళ్ళు పచ్చ చొక్కాల వాళ్ళకి పిచ్చి పిచ్చి మాటలు మానుకోవడం అనేది మాట్లాడటం వరకు మానుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అసలు ప్రపంచంలో ఎక్కడా తెలియనటువంటి విషయాలు, ఎక్కడా తెలియనటువంటి అమూతమైనటువంటి కల్పనలు వాళ్ళు సృష్టిస్తూ ఉంటారు. ఏంటి అక్కడ పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని జానపాడు రోడ్డులో త్వరలో రైల్వే బ్రిడ్జ్ శంకుస్థాపన జరిగే ప్రాంతాన్ని గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పరిశీలించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం ద్వారా పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు 50 సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాల నుంచి పల్నాడు వాసులు, జానపాడు గ్రామస్తుల కళ, ముఖ్యంగా పిడుగురాళ్ళకి జానపాడుకి ఒక బ్రిడ్జ్ పడాలి. ఇక్కడ జానపాడు రోడ్లో ఈ బ్రిడ్జ్ పడితే పిడుగురాళ్ల పట్టణం, ఇటు జానపాడు గ్రామం రెండు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా ప్రయాణికులకి అన్ని వసతులు కల్పించిన వాళ్ళమవుతాం. సులభంగా వాళ్ళు అట్నుంచి ఇటు దాటడానికి అన్ని సౌకర్యాలు వస్తాయని 50 సంవత్సరాల కళ. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక ప్రభుత్వాలు మారిపోయినాయి, ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు, కానీ ఎక్కడా ఇది సాధ్యం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పట్టుపట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఎక్కడో రాష్ట్ర లిస్టులో 33వ ఐటమ్ ఉండేది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి పంపించే లిస్టులో 33వ ఐటమ్ పిడుగురాళ్ల బ్రిడ్జ్. స్వయానా నేను కృష్ణబాబు గారిని ఆ రోజు R&B ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటే దాదాపు 6-7 సార్లు కలిసి దయచేసి 33 ఉంటే మాకు అన్యాయం జరిగిద్ది, అన్నీ ఒకేసారి కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, ఇది 5కో 6కో తీసుకెళ్తే 10 లోపల పెట్టమంటే ఆయన సరే మా కుటుంబంతో ఉన్న మరి సన్నిహిత సంబంధాలు అనుకోండి, ఇక్కడున్న ఆవశ్యకత ఆయన తెలుసుకొని అది 5వ ఐటమ్గా 6వ ఐటమ్గా పెట్టారు. కేంద్ర ప్రభుత్వం 6-7 బ్రిడ్జిలు మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే దాంట్లో 52 కోట్లతో పిడుగురాళ్ల జానపాడు బ్రిడ్జు అండర్ గ్రౌండ్, ఇంతకుముందు RUB అనుకున్నారు కొంతమంది, కింద నుంచి కడతారేమని కాదు. ఎలాగైతే హైదరాబాదు, గుంటూరు లేదు విజయవాడ నగరాల్లో
ఆర్ఓబి ఉంటుందో అదే రకంగా బ్రహ్మాండమైన బ్రిడ్జు, అన్ని హంగులు ఆర్భాటాలు కలిగిన బ్రిడ్జు, మరి వచ్చే 100 సంవత్సరాలు తట్టుకొని నిలబడికి ఇక్కడ ప్రయాణికులకు సౌకర్యం కలిగించే బ్రిడ్జు వచ్చే 18 నెలల్లో, నేను మళ్ళీ చెప్తున్నా, వచ్చే 18 నెలల్లో, 18 సంవత్సరాలు కూడా కాదు, వచ్చే 18 నెలలో కల సాకారం. ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంపై జనసేన పార్టీ శ్రేణులు చేస్తున్న విమర్శలపై నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరీష్ స్పందించారు. బుధవారం గుంటూరు నగర పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బృందావన్ గార్డెన్స్ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరితో పాటు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొని ఉచిత మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే గిరి, మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ ప్రజలకు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి ఆరోగ్యశ్రీలో మేము చేయము, కావాలంటే డబ్బులు కట్టండి చేస్తామనే పరిస్థితి. ఈరోజు చూడండి, ఏ హాస్పిటల్ అయినా ఆరోగ్యశ్రీ అంటే ముందు చేసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడప్పుడు వాళ్ళ ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఎప్పుడప్పుడు క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు డాక్టర్లందరూ కూడా హాస్పిటల్స్ ముందుకు తెచ్చుకోవడం చేస్తాం. ప్రతిపక్షాలు 100 వాగుతాయి, 100 మాట్లాడతారు, కానీ వాస్తవికంగా ఆ మాట్లాడడం వచ్చి ఒకసారి ఈ క్యాంప్ చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ఎందుకు అవసరమో వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈ 40 రోజుల పాటు కొనసాగిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం వచ్చినటువంటి పేషెంట్లని పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు చేసి ఏదైతే మేజర్గా ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ దానిలో వైద్యం చేయించుకున్నటువంటి వెసులుబాటు కూడా కల్పించి ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నటువంటి పరిస్థితి. మరి గుంటూరు నగరంలో ఉన్నటువంటి సుమారు 29 అర్బన్ హెల్త్ సెంటర్స్లో 40 రోజులు అంటే ఒక్కొక్క సచివాలయం 207 సచివాలయాల్లో ఉన్నటువంటి 29 అర్బన్ హెల్త్ సెంటర్స్కి సంబంధించి ప్రతిరోజు 3 రోజుల పాటు ప్రతి ఒక్క ఈ యొక్క అర్బన్ సెంటర్లో నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంపు 3 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగిస్తున్నటువంటి ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఇక్కడ ఉంటుంది. సుమారు 800 దగ్గర నుంచి 1000 మంది ఓపీ ప్రతిరోజు చూపించుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క అర్బన్ సెంటర్లో ఉన్నటువంటి మెడికల్ క్యాంపులో ఇక్కడ అయితే పరిష్కరించగలిగేటువంటి వ్యాధి అయితే ఉందో ఇక్కడే పరిష్కరించి టెస్టులు చేసి డాక్టర్ సలహాలతో మందులు ఇవ్వడంతో పాటు పూర్తిగా నయమయ్యేటువంటి బాధ్యత తీసుకుంటారు. ఇంకా మెరుగైనటువంటి చికిత్స ఏమైనా కావాలి అనుకుంటే సంబంధిత ప్రభుత్వ వైద్యశాలలు కానీ లేదా ప్రైవేటు వైద్యశాలలో ఆరోగ్యశ్రీ ఉన్న చోట వెళ్లి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించడం దిశగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా రూపొందించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా చాలా చక్కగా స్వీకరిస్తా ఉన్నారు. మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, సంక్షేమం బాగుండాలి, ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలి, ప్రజల యొక్క జీవన విధి విధానం బాగుండాలి, ప్రజల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి అన్ని సమపాళల్లో ముందుకు తీసుకొచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను చెప్తాను. పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఏకనంపేట వద్ద కృష్ణానదిలో పుట్టి తెలంగాణ నుంచి ఏపీలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యంని మాచర్ల రూరల్ పోలీసులు పట్టుకున్నారు. మాచర్ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ షేక్ సమీముల్లా వివరాలు వెల్లడించారు. 19 కేసుల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2 నిందితులు అదుపులోకి తీసుకున్నామన్నారు. సీక్రెట్గా కొన్ని ఇన్ఫర్మేషన్స్ పెట్టుకున్నారు, ఇన్ఫర్మేషన్ వ్యవస్థను పెట్టుకున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ప్రకారం వచ్చిన సమాచారంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున తెలంగాణ వైపు నుంచి ఏకోనంపేట కృష్ణానదిలో పుట్టి ద్వారా మొత్తం 19 కేసులు వచ్చినాయండి. తెలంగాణ మద్యం మొత్తం కూడా KK5 విస్కీ రెండు పుట్టి ద్వారా తీసుకొచ్చి ఇక్కడ నుంచి వెల్లుత్తి మండలం కానీ మాచల వైపు కానీ అమ్మడానికి మరియు దాంతో లాభాలు ఆర్జించడానికి వెల్లుత్తి మండలం రచ్చమలపాడుకు చెందిన సూదుల ఆంజనేయులు దీంట్లో మెయిన్గా పాత్ర పోషించాడు. అతనికి సహాయంగా ఆటోలో దత్తునాయక్, తాళపల్లి అతను, వీళ్ళిద్దరూ
మరియు ఒక ఇద్దరితోటి సహకారంతో వీళ్ళందరూ ఈ ఇల్లీగల్ పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని మలకలూరు గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో సంక్షేమం అభివృద్ధి ద్వారా 9.22 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలిపారు. నర్సరావుపేట మండల రూరల్ గ్రామాలకు సంబంధించిన జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 8 క్యాంపులుగాను సుమారు 3700 మంది నమోదు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనేది ఇక్కడ జొన్నల గడ్డ, అది ఆ ముందు జొన్నల గడ్డ, అది బాగానే వచ్చారు. ఇక్కడ అక్కడ మనకి ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తారు. టిఫిన్ చేయలేదు కొంచెం వెనక్కి బెటరాను రావా బెటరాను కొంచెం ఎన్నిక రా మరి దాదాపు ఇప్పటి వరకు కూడా మనం 9,21,00,000 రూపాయలు ఈరోజు ఈ గ్రామంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా మనం అందించడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో పెన్షన్లు 450 ఉంటే ఇప్పుడు 578 మందికి పెన్షన్ ఇస్తాం. దాదాపు 130 మందికి పెంచాం. అట్లానే అమ్మఒడి దాదాపు 400 మంది అమ్మఒడి తీసుకుంటున్నారు. వైఎస్ఆర్ చేయూత 235 మంది, అట్లానే ఆసరా 677 మంది, సున్నా వడ్డీ 694 మంది, జగనన్న చేదోడు 60 మంది. ఈ విధంగా దాదాపు 9,21,00,000 రూపాయలు మనం ఈ 4 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాల్లో ఈరోజు ములకలూరు గ్రామంలో అందించే కార్యక్రమం చేసి, అదేవిధంగా దాదాపు 1,30,00,000 రూపాయలు ఎంతో సచివాలయం బిల్డింగ్ కానీ, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ కానీ, సిసి రోడ్స్ కానీ, అట్లానే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ నుంచి పిడుగురాళ్ల వేలు రోడ్డు మార్గంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా R&B రోడ్డుకు ఎస్ఐ అమీర్ మరియు స్టేషన్ సిబ్బంది కలిసి మరమ్మతులు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు విదేశీ విద్య పేరిట దోపిడీకి తెరతీసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. టోపెల్ శిక్షణ పేరిట ఈటీఎస్ సంస్థకు ఏటా 1040 కోట్లు దోచిపెట్టడానికి సిద్ధమైందన్నారు. ఏటా అమెరికా వీసా పొందే తెలుగు విద్యార్థులు 40,000 మంది మాత్రమే అని, కానీ ప్రభుత్వం లక్షలాది మందికి శిక్షణ ఇచ్చేది ఎందుకని ప్రశ్నించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద వైసీపీ ప్రభుత్వం కేవలం 340 మందిని మాత్రమే విదేశాలకు పంపించిందని తెలిపారు. 4 ఏళ్లుగా ప్రజల్ని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు బస్సు
యాత్ర ద్వారా మరోసారి మోసానికి సిద్ధమైందని మండిపడ్డారు. సీఎం హెలికాప్టర్లో తిరుగుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలను బస్సు యాత్ర చేయాలని ఆదేశించారన్నారు. బస్సు యాత్రలో జగన్ రెడ్డి కూడా పాల్గొనాలని, రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ప్రత్యక్షంగా చూడాలని డిమాండ్ చేశారు. వాళ్ళ స్వలాభం కోసం బడికెళ్లే చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టే విధంగా పాఠశాల వ్యవస్థ పైన ప్రభుత్వం అనవసరంగా ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులపైన, ఉపాధ్యాయులపైన కూడా ఊహించని విధంగా ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చారు. అంటే చాలామందికి మన కుటుంబంలో అనేక మంది మన రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు ఉన్నత చదువుల కోసం. అందులో భాగంగా డిగ్రీ పూర్తయిన తర్వాత లేదా డిగ్రీ చివరి సంవత్సరంలో పరీక్షలు రాసే ముందు కొన్ని యూనివర్సిటీస్ అమెరికాలో, ఎక్కువగా అమెరికా లాంటి దేశంలో ఈటీఎస్ అనే సంస్థ, ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సర్వీస్ అనే సంస్థ, వీళ్ళు టెస్టింగ్ సర్వీస్ అనే సంస్థ, వీళ్ళు టోఫెల్ అనే ఎగ్జామ్, అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజ్ అనే ఎగ్జామ్ని ఒక ప్రామాణికంగా ఇంగ్లీష్ భాష ఎంతవరకు వచ్చనే దానిపైన వాళ్ళు కాలేజీలో అడ్మిషన్ ఇచ్చే ముందు ఈ టెస్ట్ తీసుకోమని విద్యార్థులందరినీ కూడా కోరుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం 2023 నుంచి 2027 వరకు 3వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఈ టోఫెల్ టెస్ట్ వర్తించేటట్టు ఒక విచిత్రమైన MOU ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే ఈ ఒప్పందంలో ఆ సంస్థతో వీళ్ళు చేసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే 1,06,316 విద్యార్థుల్ని ఈ టెస్ట్ ద్వారా ఈ 4 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం వాళ్ళ ఫీజులు చెల్లించి ఈ టెస్టు బలవంతంగా వాళ్ళకి ఏర్పాటు చేయడానికి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఊహించని విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని కేవలం ఫీజు, ఈ 4 సంవత్సరాలకి కేవలం ఫీజు మాత్రమే 1,056 కోట్ల రూపాయలు. 1,056,000 కోట్ల రూపాయలు ఈ సంస్థకి ఇవ్వడానికి, ఈ ఫీజుల కోసం 3వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే విద్యార్థుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకం తీసుకొద్దామని నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు చాలా ఆసక్తికరంగా ఉంది MOU. వీళ్ళు ప్రింట్ చేయబోయే క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ షీట్లు, ఈ విద్యార్థులు చదువుకునే మెటీరియల్, ఇవంతా కూడా ఈ సంస్థ ఎవరి దగ్గర ప్రింటింగ్ చేయాలంటారో వాళ్ళ దగ్గర ప్రింటింగ్ చేయించుకుని సుమారు ఈ ఫీజు అవి అన్నీ కలుపుకుంటే సంవత్సరానికి 1,000 కోట్లు, అంటే 4 సంవత్సరాలకి 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం, ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రజలు కష్టపడి సమకూర్చిన ట్యాక్సుల ద్వారా పేదల కోసం ఉపయోగిస్తున్నామని చెప్పే ముఖ్యమంత్రి ఈ విధంగా వృధా చేయడానికి ఒక ప్రయత్నం మనందరం కూడా ఈ సమాచారం తెలుసుకున్నాక ఆశ్చర్యపోతున్నాం. అసలు ఎంతమంది భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళడానికి వీసాలు తీసుకుంటున్నారు? ఇవండి బులెటిన్ విశేషాలు.